ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఫోన్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారని అర్థం. షాకింగ్ థింగ్ ఏంటంటే అది కిడ్సే కావక్కర్లా. పేరెంట్స్ అయినా అయ్యుండొచ్చు. హాయ్ పేరెంట్స్, దిస్ ఇస్ మిస్ కిరణ్. I take online classes globally on academics, arts, devotional, motivational, behavior, and many more for typical as well as special need kids and parents also. ఈరోజు మన డిస్కషన్ అంతా స్క్రీన్ టైమ్, మొబైల్ అడిక్షన్ అండ్ రియల్ సొల్యూషన్స్. నో లెక్చర్ అండి, ఓన్లీ రియాలిటీ. పొద్దున్నే కిడ్స్ని స్కూల్కి రెడీ చేయాలి. పేరెంట్స్ ఏమో ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా త్వరగా కానీ ఎండ్రా అని. పిల్లలేమో 1 minute అమ్మా అని. షార్ట్స్, వీడియోస్, రీల్స్ ఇవన్నీ బ్రౌజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ 1 minute ఎన్నో మినిట్స్ అయిపోతూ ఉంటాయి. నిజమేనా? మీ ఇంట్లో కూడా ఇంతేనా? యూ మే బీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, యుఎస్, యూకే, కెనడా, జర్మనీ, ఇండియా. ప్లేస్ ఏదైనా కానీ ప్రాబ్లం మాత్రం సేమ్. అవునా? నిజమేనా? కామెంట్ చేసి చెప్పండి. ఫోన్ ఇవ్వకపోతే పేరెంట్స్ విలన్స్. అదే ఫోన్ ఇస్తే పేరెంట్స్ స్పెక్టేటర్స్. అంతేనా? ఫోన్ ఇస్ ద బెస్ట్ బేబీ సిటర్ అండి. సాలరీ జీరో, హాలిడేస్ కూడా జీరోనే. ట్రూత్ ఏంటంటే మీ చైల్డ్ ఫోన్కి అడిక్ట్ కాదు. పేరెంట్స్గా ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ చైల్డ్ ఫోన్ అడిక్ట్ కాదు. మీ చైల్డ్కి కావాల్సింది ఫోన్ టైం కాదు, పేరెంట్ టైం. మనం బోర్గా ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్ షార్ట్కట్ చూస్ చేసుకుంటుంది. ఆ షార్ట్కట్టే ఈ మొబైల్. తెలిసి తెలియక మనం చేసే కామన్ పేరెంటింగ్ మిస్టేక్స్. మనం కుక్ చేసుకుంటున్నామా, మొబైల్ ఆన్లోనే ఉంటుంది. అలాగే మనం ఫోన్ మాట్లాడుతున్నామా, మల్టీ టాస్కింగ్, స్క్రోల్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇంకా బోర్గా ఫీల్ అయ్యామంటే కౌచ్ మీద పడుకొని ఏం చేస్తాం? మొబైల్ ఆన్ చేసి షార్ట్స్, రీల్స్ చూసుకుంటూ ఉంటాం కదా. సో ఇదంతా మన కిడ్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కిడ్స్ పేరెంట్స్ని ఫాలో అవ్వరు, కాపీ పేస్ట్ అంతే. ఇంకో నిజం చెప్పనా? చాలామంది పేరెంట్స్ ఫోన్ని హైడ్ చేస్తారు. అదేం వర్కౌట్ అవ్వదండి. మనం ఫోన్ని హైడ్ చేస్తే కిడ్స్ సడన్గా డిటెక్టివ్ అయిపోతారండోయ్. ఇంకా పాస్వర్డ్ మార్చామా, దాన్ని కూడా క్రాక్ చేస్తారు. మీ ఇంట్లో అంతేనా? రెస్ట్రిక్షన్ అనేది టెంపరీ సొల్యూషన్, పర్మనెంట్ కాదు. రీప్లేస్మెంట్ మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్. సో వాట్ రియల్లీ వర్క్స్ అంటారా? ఫోన్ని బ్యాన్ చేయబాకండి, సడన్గా ఫోన్ ఆపేసేయబాకండి. జస్ట్ 30 minutes ఫోన్ టైం ఇవ్వండి. 30 minutes యాక్టివిటీలో కిడ్స్ని ఎంగేజ్ చేయండి. లైక్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డ్యాన్స్, మ్యూజిక్, మెనీ మోర్ థింగ్స్. లేదంటే ఒక హౌస్ హోల్డ్ కోర్స్, ఇలాంటి చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఒకటి కిడ్స్కి ఇచ్చి వాళ్ళని ఎంగేజ్ చేయండి. కిడ్స్కి మనం ఫోన్ ఆపిన టైంలో ఎంటీ స్పేస్ క్రియేట్ అవ్వకూడదు. దాని బదులు రిప్లేస్మెంట్ మస్ట్. ఈ రీప్లేస్మెంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే కిడ్స్ అసలు ఫోన్ గురించి చించరు. ఇంకా చిన్నగా స్క్రీన్ టైం అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ పేరెంట్స్గా మనం చేంజ్ అవ్వాలి. డిన్నర్ టేబుల్లో స్క్రీన్ ఉంటే పేరెంట్స్గా మనం ఎన్ని రూల్స్ చెప్పినా వేస్ట్. సో ముందు పేరెంట్గా మనం ఫాలో అవుతే కిడ్స్ ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అవుతారు. పేరెంట్స్గా మనం బిజీ, లాట్ ఆఫ్ వర్క్, స్ట్రెస్, డెడ్లైన్ ప్రెషర్స్, ఇలా ఎన్నో. సో మనకి ఈజియెస్ట్ రిలాక్సేషన్ ఆప్షన్ మొబైల్ అనిపిస్తుంది. కిడ్స్ కనుక మనల్ని ఫాలో అవుతే లాంగ్ టర్మ్లో కిడ్స్కి పేరెంట్స్కి ఉన్న ఎమోషనల్ బాండింగ్ వీక్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్ మై డియర్ పేరెంట్స్. ఫోన్ లేకపోతే కిడ్స్ క్రై, ఫోన్ ఇస్తే పేరెంట్స్ క్రై. బ్యాలెన్స్ ఉందనుకోండి, అందరికీ హ్యాపీనెస్. సింపుల్గా ప్రాక్టికల్ డైలీ రొటీన్ చెప్పనా మీకు? మార్నింగ్ నో స్క్రీన్ టైం, ఆఫ్టర్నూన్ లిమిటెడ్ స్క్రీన్, ఈవినింగ్ ఏదైనా యాక్టివిటీ, అండ్ నైట్ ఫ్యామిలీ ఫన్ టాక్ ఆర్ స్టోరీ టైం, ఎనీథింగ్. ఈ రొటీన్ కనుక మీరు డైలీ ఫాలో అయితే స్లోగా స్క్రీన్ టైం అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మరి మీరు ఫాలో అవుతారా? కామెంట్ చేసి చెప్పండి. మీ చైల్డ్ని ఫోన్ నుంచి దూరం చేయాలని కాదండి,
మీ చైల్డ్‌ని లైఫ్ సైడ్‌కి షిఫ్ట్ చేయాలనే నా ఈ చిన్న ప్రయత్నం. ప్రాబ్లమ్ అనేది అన్‌ప్లాన్డ్ పేరెంటింగ్‌లోనే కానీ ఫోన్‌లో కాదు. సో, నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా ఒక లైన్ రిలేట్ అయిందనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ పేరెంటింగ్ టిప్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అండ్ మీ చైల్డ్ మొబైల్‌లో ఎక్కువ ఏది స్క్రోల్ చేస్తూ ఉంటాడో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.